పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదురుగా నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే పెండింగ్లో ఉన్నటువంటి మీ సమస్యలను కూడా పరిష్కారం చేస్తామంటూ హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత మా యొక్క సమస్యలను పరిష్కరించడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి 9 నెలలకు సంబంధించినటువంటి బకాయిలను కూడా వెంటనే మంజూరు చేయాలి, అంతేకాకుండా గౌరవ వేతనం 10,000 చేయాలంటూ కూడా వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తామంటూ కూడా వారి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎవరైతే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వస్తున్నారో అలాంటి 10 మంది మహిళలను గుర్తించి వారిని అభినందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ కూడా ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలనే విధంగా వారికి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. మహిళలు కాబట్టి వారికి చీరలు పంపిణీ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఏసీపీ గోదావరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు పాల్గొని మహిళలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి, ప్రమాద రహితంగా కూడా గమ్యస్థానానికి చేరుకోవాలని కూడా ఈ సందర్భంగా సూచించారు. అంతేకాకుండా వాహనం సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా వెంట తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఏసీపీ వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా మంతిని మండలం ఎగ్లాస్పూర్ గ్రామ రైతులు వినూత్నంగా కూడా వర్షాలు పడడం లేదంటూ కూడా కప్పతల్లి ఆట ఆడడం జరిగింది. ఈ సందర్భంగా ఎగ్లాస్పూర్ గ్రామం సంబంధించినటువంటి గ్రామస్తులు రైతులంతా కూడా గ్రామ దేవతకు 108 బిందెలతోటి జలాభిషేకం చేశారు. అనంతరం కప్పలను ఒక బుట్టలో పెట్టుకొని కూడా గ్రామంలో డప్పు చప్పులతోటి ఆనందంగా కప్పతల్లి ఆట కూడా ఆడడం జరిగింది. ఈ సందర్భంగా వారు రైతులు అలాగే గ్రామస్తులు మాట్లాడుతూ ఆగస్టు నెల వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ వర్షాలు పడడం లేదు, నాట్లు వేసుకున్నటువంటి వరియాన్ని కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి వనుడు ఈ విధంగానైనా కనికరించి మా గ్రామంలో వర్షాలు కురవాలంటూ కూడా రైతన్నలు కప్పతల్లి ఆట ఆడడం జరిగింది.